చిన్న రోడ్లో ఆ టాటాయిస్ ని మనం పట్టుకోలేకపోయాం బడ్డీ. కానీ ఇప్పుడు ఈ ఓపెన్ రోడ్ లో ఖచ్చితంగా పట్టేసుకుంటాం. నేను కావాలనే వాళ్ళని ఈ హైవే మీదకి తీసుకొచ్చానన్న విషయం వాళ్లకు తెలియదు. అప్పుడే నేను నా అసలైన ఆట ఆడగలుగుతాను. చూడ్డానికే నేను తాబేలు, కానీ స్పీడ్ లో కుందేలు. కీకో, స్లీపరీ జెల్ వల్ల నేను పూర్తిగా కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను. బ్రేక్స్ కూడా వర్కౌట్ కావడం లేదు. ఇలాగే వెళ్ళానంటే దేనిలో ఒక దాన్ని ఖచ్చితంగా గుద్దేస్తాననుకుంటా. చూడ్డానికే నేను తాబేలు, కానీ స్పీడ్ లో కుందేలు. వావ్, టోర్నమెంట్ ని చూడడం కోసం అందరూ ఇక్కడికి వచ్చారు. ఖచ్చితంగా ఈ రోజు వస్తారు కదా, ఎందుకంటే ఈ రోజు గెలవబోయే వాళ్ళకి దక్కబోయే విషయాన్ని రెండే మాటల్లో చెప్పాలంటే డైమండ్ బూట్స్. ఓరి నాయనో, అందులో ఎన్ని డైమండ్స్ పెట్టారు! డైమండ్స్ అని చెప్పగానే నాకు ఆల్మండ్స్ గుర్తుకొచ్చాయి. నీకొచ్చి తింటాను. రండి రండి సన్ సిటీ మహాజనులారా, మీ అందరినీ నేను ఈ బాస్కెట్ బాల్ టోర్నమెంట్ కి ఆహ్వానిస్తున్నాను. ఈ రోజున ఈ పోటీలో ఏ ప్లేయర్ ఎక్కువగా స్కోర్ చేస్తాడో అతనికి ఈ ప్రపంచంలోని ఎంతో విలువైన డైమండ్ బూట్స్ ని బహుమతిగా ఇస్తారు. కానీ ఇందులో బాధాకరమైన విషయం ఏమిటంటే ఈ డైమండ్ బూట్స్ నా సైజులో లేవు. ఒకవేళ నా సైజులో ఉండుంటే నేను కూడా ఈ టోర్నమెంట్ లో ఆడి ఆ బహుమతిని కొట్టేసేవాడిని. చాలా ఏళ్లకు ముందు నేను పెద్దవాడిగా పెరిగిపోయాను. అప్పుడు అన్ని ప్లానెట్స్ కూడా నా ముందు చాలా చిన్నవిగా ఉన్నాయి. బాల్ సైజులో ఉన్న ప్లానెట్స్ తో నేనే మొట్టమొదటిసారిగా బాస్కెట్ బాల్ ఆడడం మొదలు పెట్టాను. అదంతా ఇంపాసిబుల్ మేయర్ అంకుల్. పాసిబులే, నేను దాన్ని పాసిబుల్ చేశాను. ఒకవేళ నేను చెప్పింది అబద్ధం అయితే నా తల మీద 3 యాపిల్, 2 ఆరెంజ్, 1 మ్యాంగో పడతాయి. ఒకే మాటలో చెప్పాలంటే మేయర్ అంకుల్ చెప్పేవన్నీ అబద్ధం. అయ్యో, ఈ మేయర్ ఎందుకని ఇలా పబ్లిక్ ప్లేస్ లో తెగ వాగుతున్నారు అర్థం కావడం లేదు. నాకే అవమానంగా ఉంది. మ్యాచ్ ఇంకా సేపట్లో మొదలు కాబోతోంది. నో, అలా జరగడానికి వీల్లేదు. ఎట్టి పరిస్థితుల్లోనూ మన డోడో స్నాక్స్ ని వేస్ట్ చేయడు. ఆహారాన్ని వేస్ట్ చేయకుండా ఉండేదాన్ని రెండే మాటలో చెప్పాలంటే గుడ్ హ్యాబిట్. ఆ చిప్స్ ని తిన్నావు మరేం పర్వాలేదు, కానీ నా స్నాక్స్ ను ముట్టుకున్నావనుకో నా చేతుల్లో అయిపోతావు. ఇదిగోండ్రా, తీసుకోండి. మీరేం చేస్తున్నారు? మీరే మాకు ఇచ్చండి. నేను మీ ఇద్దరికి పట్టుకోవడానికి ఇచ్చాను, తినడానికి కాదు. ఏయ్, ఇవ్వండి, ఇలా ఇవ్వండి. పిసినారులకే గొప్ప పిసినారి, అది ప్రపంచంలో మాత్రమే మాత్రమే. ఈ టోన్ యొక్క పంచిస్తే ఏమవుతుంది? కొంచెం ఆగండి, నేను స్నాక్స్ ని వడ్డించడానికి ఒక ప్లేట్ తీసుకొస్తాను, ఉండండి. ఏమిటిది? ఇది చూడ్డానికి టార్టాయిస్ లాగానే ఉంది. అయ్యయ్యో, మేయర్ గారు, మీరు ఇక్కడేం చేస్తున్నారు? టింపానా, ఇక్కడ చూడండి. అయ్యయ్యో, అంతలోనే టార్టాయిస్ ఎక్కడికి పోయింది? అయ్యయ్యో, మేయర్ సార్, మీరు రోజంతా ఇలా తెగ వాగుతూనే ఉన్నారు. అందుకని మీకు ఎక్కడ ఏం మాట్లాడాలో అర్థం కావడం లేదు. టార్టాయిస్ స్టేడియం లోపల ఎలా వస్తుంది? ముందు మీరు నాతో పాటు రండి, మనం పిల్లల కోసం స్నాక్స్ తీసుకొద్దాం. లేదు లేదు టింపానా, మీరు వెళ్ళి రండి. నేను ఎంతో విలువైన ఈ బూట్స్ ని కాపాడుతూ ఉంటాను. లేకపోతే ఎవరైనా వచ్చి వీటిని ఎత్తుకుపోతారు.
ఏంటి మేయర్ సార్ ఇక్కడికి వచ్చి ఎవరు దొంగిలించబడతారు? ఆ టాటాయిసా? ఊరికే కథలు చెప్పకండి, రండి నాతో పదండి. అవును, ఇదేంటి చూడడానికి అచ్చం తాబేల్లా ఉందే. ఏదైతే ఏంట్లే, స్నాక్స్ పెట్టుకుని తినడానికి నాకు ఒక చిన్న టేబుల్ దొరికింది. భలే భలే. ఏయ్! డోడో, నీకు అంత ధైర్యం వచ్చిందా? నా కూతురికి నువ్వు ఎందుకని తాగావు చెప్పు. ఎక్స్క్యూజ్ మీ, దొంగతనం చాలా చాలా తప్పు. అలాంటి పనులు మేము ఎప్పటికీ చెయ్యం. రాంగ్ అంటే వెరీ రాంగ్, వెరీ వెరీ రాంగ్. దీనికోసం నేను ఏమైనా తింటాను. టోనీ, నువ్వు కోప్పడకు. డోడో నీ కూల్ డ్రింక్స్ ని తాగలేదు. డోడో, ఈసారి నేను నిన్ను ఊరికే వదిలిపెట్టాను. ఇంత వేగంగా పాప్కార్న్ తినగలిగేది కేవలం నువ్వు మాత్రమే. టోనీ, నేను తింటూనే ఉండడం వల్ల నువ్వు అనవసరంగా నా మీద నింద వేయకు. ఒక్క నిమిషం, తిండి విషయంలో ఎవరు గొడవ పడకూడదు. ఇదిగోండి తీసుకోండి, మేము మీ అందరికీ కలిపే తీసుకువచ్చాం. బాగా తినండి, ఎంజాయ్ చేయండి, సంతోషంగా ఉండండి, గొడవ పడకండి. నా టేబుల్ ఏమైంది? నేను చూడ్డానికి తాబేలు కానీ స్పీడ్లో కుందేలు. అందరి దృష్టిని మరల్చడానికి నేను ఏదో ఒకటి చెయ్యాలి. అప్పుడు నేను సరైన సమయం చూసుకుని ఆ బూట్స్ ని దోచుకుంటాను. కూర్చున్న జనాన్నంతా నిలబెట్టడానికి బాస్కెట్బాల్ కోర్టుని ఐస్ స్కేటింగ్ కోర్టులా మార్చాలి. నేను చూడ్డానికే తాబేలు కానీ స్పీడ్లో కుందేలు. ఓ, ఏం చేస్తున్నారు వీళ్ళు? బాస్కెట్ బాల్ ఆడకుండా ఇలా పరుగు పందాలు ఆడుకుంటున్నారా ఏమిటి? అయ్యయ్యో! అవును, అక్కడ ఏం జరుగుతోంది? ఎందుకు ఒకసారి నేను వెళ్ళి చూసొస్తాను. ఎవరో ఇక్కడ స్లిప్పరీ అయిన విషయాన్ని స్ప్రే చేశారు. ఎందుకలా చేశారు? నేను చూడ్డానికే తాబేలు కానీ స్పీడ్లో కుందేలు. ఇక నుంచి ఈ బూట్స్ నాకే సొంతం. R7 డేంజర్ లైట్ బ్లింక్ అవుతోంది. పక్కనేదో సమస్య అనుకుంటా. ఇలా చూడండి మిస్టర్, మీరు ఎవరు? ఎందుకు ఆ బూట్స్ ని దొంగిలించారు? మీరు రాంగ్ అయిన విషయాన్ని చేస్తున్నారు. నేనే టాటాయిస్ మ్యాన్ ని. చూడ్డానికే తాబేలు కానీ స్పీడ్లో కుందేలు. నేను ఈ బూట్స్ ని ఎందుకు దోచుకుంటున్నానంటే వీటి మీద పూర్తి హక్కు నాకే ఉంది. ఇప్పుడు నీ ప్రశ్నలన్నిటికీ సమాధానం దొరికినట్టే కదా. ఇక అడ్డు తప్పుగా నేను ఇంకొక బూట్ కూడా తీసుకోవాలి. సారీ, మీరు ఇలాంటి రాంగ్ అయిన విషయం చేయడానికి నేను ఒప్పుకోను. నా కిక్ వల్ల వాడికి ఎలాంటి ప్రమాదం కలగలేదు. ఇంత
ఇంతమంది ఉండగా అందరి కళ్ళు కప్పి ఇంకో బూట్ ని దోచుకోవడం కష్టం. ముందు ఇక్కడి నుంచి పారిపోతాను. రెండో బూట్ ని తర్వాత వచ్చి దోచుకుంటాను. చూడ్డానికే నేను తాబేలు, కానీ స్పీడ్ లో కుందేలు. ఇక్కడ జరుగుతున్న ఈ విషయాన్ని ఒకే మాటలో చెప్పాలంటే స్టీలింగ్. ఉప్పు తిన్నా లేక తప్పు చేసినా సరే నిప్పులు మింగినట్టే నా దగ్గర ముప్పు ఉంటుంది. గొప్పలు చెప్పే చెప్పుల దొంగ భంగ భంగ. అద్భుతం సార్, మీరు భలే పంచ్ డైలాగ్ చెప్పారు. వెంటనే నేను నా నోట్ ప్యాడ్ లో నోట్ చేసుకుంటాను. జాసూస్ చట్పట్, చాలు నీ ఫట్ ఫట్, ఎందుకంటే అయిపోతావు నువ్వు పటాపట్. నా జూనియర్ ఎక్కడికి వెళ్ళిపోయాడు? సార్ పైన కాదు సార్, ఒకసారి కింద చూడండి. రేపటి నుంచి కాస్త డైట్ కంట్రోల్ చేయండి. మీరు చాలా బరువుగా ఉన్నారు సార్. అయ్యయ్యో పోయాయి. ఈ ప్రపంచంలోని ఎంతో విలువైన డైమండ్ బూట్స్ పోయాయి. ఎవరు ఎత్తుకుపోయారు? గాడ్స్, అతను షూట్ చేయండి. అతను తప్పించుకోకూడదు. ఇటువంటి మామూలు ఆయుధాలతో మీరు ఈ టార్టాయిస్ మ్యాన్ ని ఏమీ చెయ్యలేరు. కానీ నేను ఒకే ఒక్క పంచిస్తే చాలు, నీ ఒంట్లో ఉన్న ఎముకలన్నీ నుజ్జు నుజ్జైపోతాయి. దానికే నేను తాబేలు, కానీ స్పీడ్ లో కుందేలు. పేరుకే వాడు టాటాయిస్ మ్యాన్, కానీ స్పీడ్ లెపర్డ్ కంటే ఎక్కువ. ఇక నేను వాడిని పట్టుకోవాలంటే సూపర్ స్పీడోని పిలిచే తీరాలి. ఇక్కడ ఒక పెద్ద సమస్య. R7 నుంచి సూపర్ స్పీడో కార్ రావాలి. సూపర్ స్పీడో, ఆ టాటాయిస్ మ్యాన్ డైమండ్ బూట్స్ ని దొంగిలించాడు. వాడిని ఎలాగైనా పట్టుకోవాలి. కమ్ ఆన్. ఓకే బడి, నేను ఇప్పుడే నా పవర్ బూస్టర్స్ ని ఆన్ చేసి వాడిని ఫాలో అవుతాను. ఆ చిన్న రోడ్ లో ఆ టాటాయిస్ ని మనం పట్టుకోలేకపోయాం బడి, కానీ ఇప్పుడు ఈ ఓపెన్ రోడ్ లో ఖచ్చితంగా పట్టేసుకుంటాం. నేను కావాలనే వాళ్ళని ఈ హైవే మీదకి తీసుకొచ్చానన్న విషయం వాళ్లకు తెలియదు. అప్పుడే నేను నా అసలైన ఆట ఆడగలుగుతాను. చూడ్డానికే నేను తాబేలు, కానీ స్పీడ్ లో కుందేలు. కీకో, స్లిప్పరీ జెల్ వల్ల నన్ను నేను పూర్తిగా కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను. బ్రేక్స్ కూడా వర్కౌట్ కావడం లేదు. ఇలాగే వెళ్ళానంటే దేనిలో ఒక దాన్ని ఖచ్చితంగా గుద్దేస్తాననుకుంటా. చూడ్డానికే నేను తాబేలు, కానీ స్పీడ్ లో కుందేలు. సారీ కీకో, ఆ స్లిప్పరీ జెల్ ని డీల్ చేయడం నా వల్ల అస్సలు కాలేదు. పర్వాలేదు బడి, త్వరగా నిన్ను నువ్వు రిపేర్ చేసుకో. ఆ టాటాయిస్ మ్యాన్ దీన్ని తీయడం కోసం తప్పకుండా ఇక్కడికి వస్తాడు. నాకు ఆ నమ్మకం ఉంది మేయర్ అంకుల్. అరే పోవయ్యా, ఆ టాటాయిస్ మ్యాన్ ఆల్రెడీ ఒక డైమండ్ బూట్ తీసుకువెళ్ళిపోయాడు. అతను తిరిగి వచ్చి రెండో బూట్ను కూడా తీసుకువెళ్ళిపోతే, అందుకని నేను ఈ బూట్ ని సన్ సిటీలో చాలా సేఫ్ అయిన చోటులో దాచిపెట్టాను. బాగా వినండి, ఈ లేజర్ బీమ్స్ కి మధ్యలో ఎవరైనా వెళ్ళారు అంటే వాళ్ళను ఇది పీస్ పీస్ గా కట్ చేసి పారేస్తుంది. కానీ మేయర్ అంకుల్, నాకు ఒక విషయమే అర్థం కావట్లేదు. లేజర్ బీమ్ వల్ల బూట్స్ కట్ చేయలేరా? దానికి కారణం ఏంటో నేను చెప్తాను. ఈ బూట్స్ దేంతో చేశారో తెలుసా? దాన్ని ఒకే మాటలో చెప్పాలంటే డైమండ్స్. డైమండ్స్ చాలా స్ట్రాంగ్ అయిన వస్తువులు. వాటిని లేజర్ తో కట్ చేయలేము. మేయర్ సార్, ఆ ఒక్క బూటు అంత కాస్ట్లీ అయిందా? అయితే ఆ ఒక్క బూట్ నే వాడు అమ్మేసి ఈ ప్రపంచంలోనే ధనవంతుడైపోతాడు కదా. నేనేమనుకుంటున్నానంటే వాడు ఆ రెండో బూట్ కోసం ఇక్కడికి రానే రాడు. టెంపోనా, నాకేమనిపిస్తోందంటే ఆ టాటాయిస్ మ్యాన్ వీటిని అమ్మడం కోసం దొంగిలించలేదు, వేసుకోవాలన్న ఆశతోనే దొంగిలించాడు. అందుకు దీన్ని తీయడం కోసం తప్పకుండా వస్తాడు. వాడు ఖచ్చితంగా ఇక్కడికి వస్తాడు. కుందేలుకు తాబేలుకు పోటీ పెట్టారంటే ఖచ్చితంగా తాబేలే గెలుస్తుంది. సార్ ఇప్పుడు ఏం చెప్పొస్తున్నారంటే, ఆయనకు ఒక ఇన్ఫర్మేషన్ అందిందట. ఆ టాటాయిస్ మ్యాన్ ఆల్రెడీ ఒక బాస్కెట్ బాల్ ప్లేయర్ గా ఉన్నాడట, కానీ తన్ని ఎవరు టీమ్ లో సెలెక్ట్ చేసుకోలేదట. అందువల్ల తనకి డైమండ్ బూట్స్ గెలుచుకునే అవకాశం దక్కలేదు. అందువల్ల దొంగతనం చేసి వేసుకోవాలని ఆశపడుతున్నాడు. అది చాలా పెద్ద తప్పు. ఎవరు పడితే వాళ్ళు ప్రైజ్ ని తీసుకోలేరు. ఎవరు బాగా కష్టపడి ప్రాక్టీస్ చేస్తున్నారో వాళ్ళకి అది దొరుకుతుంది. దాన్ని ఒకే మాటలో చెప్పాలంటే కిక్కో ఇప్పుడు చెప్పినట్టుగా అల్టిమేట్. అల్టిమేట్ కన్నా సూపర్ అల్టిమేట్, వెరీ వెరీ అల్టిమేట్. అల్టిమేట్ చెప్పగానే నాకు ఒకటి గుర్తు వచ్చింది. నేను ఈ క్యాండీ తింటాను,
అంటే నేను అనుమానించింది కరెక్ట్ అనుకుంటా. టార్టాయిస్ మ్యాన్ బూట్ ని దొంగలించడం కోసం తిరిగి వస్తాడు. మనం ఈ చోటుని జాగ్రత్తగా చూసుకోవాలి. రండి వెళ్దాం. ఈ చోటుకి రావాలంటే ఈ ఒక్క దారే ఉంది. ఈ చోటు చాలా స్ట్రాంగ్ అయినది. సూపర్ స్పీడో, ఈ డోర్ ని కంప్లీట్ గా సీల్ చేసేయ్. ఓకే కికో, నేను ఇప్పుడే ఈ మెటాలిక్ డోర్ ని టోటల్ గా వెల్డ్ చేస్తాను. ఇక టాటాస్ మన్ ఇక్కడికి రానివ్వండి, నేను వాడి పని పడతాను. మీకు విషయం తెలుసా, ఒకసారి నేను ఇటువంటి బూట్ల దొంగని బెండు తీసేశాను. వాడు వెక్కి వెక్కి ఏడ్చి ఇక్కడి నుంచి పారిపోయాడు. మేసో నిజంగానే అంటున్నారా? మళ్ళీ కథ ఏమీ చెప్పడం లేదుగా. ఎవరిని చూసి ఏమంటున్నారు? ఒకవేళ నేను చెప్పింది అబద్ధమైతే నా నెత్తి మీద నిప్పురవలు రాల్తాయి. అంటే మేయర్ అంకుల్ ఇప్పటి వరకు చెప్పినవన్నీ అబద్ధాలేనా? ఎనీవే కికో, డోర్ టోటల్ గా సీల్ చేశాను. ఇకపైన దీన్ని ఎవరు బదులు కొట్టి హై సెక్యూరిటీ ఉన్న ఏరియాలోకి వెళ్ళలేరు. చూడ్డానికే నేను తాబేలు, కానీ స్పీడ్ లో కుందేలు. ఇకో, నువ్వు ఈ హై సెక్యూరిటీ డ్రోన్ డోర్ ని సీల్ చేశావు కదూ, కానీ ఈ గోడల గురించి నువ్వు మర్చిపోయావు. అవి నా ముందు ఎందుకు పనికిరావు, ఇప్పుడే ముక్కలైపోతాయి. టాటాయిస్ మ్యాన్ కవర్ చాలా దృఢంగా ఉంటుంది. దాన్ని ఏ లేజర్ బీమ్ ఏమీ చెయ్యలేదు. నేను చూడ్డానికే తాబేలు, కానీ స్పీడ్ లో కుందేలు. R7 డేంజర్ లైట్ బ్లింక్ అవుతోంది. ఆ డోమ్ డైరెక్షన్ లోనే ఇండికేట్ చేస్తోంది. ఒకవేళ టాటాయిస్ మ్యాన్ తిరిగి వచ్చుంటాడు. పద సూపర్ స్పీడో. అదుగో అక్కడున్నాడు వాడు. సూపర్ స్పీడో, ఫుల్ స్పీడ్ లో వాడిని ఫాలో చెయ్యి. ఎస్ కికో, ఈ రోజు వాడు తప్పించుకోవడం అస్సలు జరగదు. మీరు ఎంత స్పీడ్ గా నన్ను వెంబడించినా నన్ను గెలవడం అనేది మీకు అసాధ్యం. నేను చూడ్డానికి తాబేలు, కానీ స్పీడ్ లో కుందేలు. ఈసారి మనం రెడీగా వచ్చాం. ఫార్ములా నెంబర్ 1 to 1 ని అప్లై చేయి. ఫార్ములా 1 to 1 ని యాక్టివేట్ చేయగానే నా టైర్స్ లో ఉన్న యాంటీ స్కిడ్ లేయర్ యాక్టివేట్ అవుతాయి. ఆ తర్వాత ఆ టాటాయిస్ స్లిప్పరీ జెల్ వల్ల నాకు ఎలాంటి ముప్పు ఉండదు. సూపర్ స్పీడో, యాంటీ స్కిడ్ లేయర్ ని టైర్లకు అప్లై చేసి నువ్వు తప్పించుకోగలుగుతావు. కానీ సన్ సిటీలోని మిగిలిన వాళ్ళంతా ఏమవుతారు? అలాగే చూస్తూ ఉండు, నేను ఈ సన్ సిటీలో ఎలా అల్లకొల్లోలను సృష్టిస్తానో. స్లిప్పరీ జెల్ వల్ల ఆ వస్తువులన్నీ హాస్పిటల్ వైపు వెళ్తున్నాయి. సూపర్ స్పీడో, కికో, మనం ఇద్దరం ఇక్కడ ఉన్నంత వరకు సన్ సిటీ వాసుల్ని ఎవ్వరు ఏమీ చేయలేరు. కికో, ఈ మిషన్ యొక్క రేస్ చాలా హెవీగా ఉన్నాయి. ఎక్కువసేపు అడ్డుకోవడం నా వల్ల కాదనుకుంటాను. ఇప్పుడే కదా అసలైన ఆట మొదలయ్యింది. నేను చూడడానికే తాబేలు, కానీ స్పీడ్ లో కుందేలు. ఇప్పుడు నువ్వు ఒక పని చేయి సూపర్ స్పీడో. ఫార్ములా నెంబర్ 555 ని అప్లై చేయి. కమ్ ఆన్ సూపర్ స్పీడో. మనవి యాంటీ స్కేటింగ్ పౌడర్ ని సన్ సిటీలో ఉన్న రోడ్స్ మీద వేద్దాం. అప్పుడే యాక్సిడెంట్స్ జరగవు. ఇప్పుడు నా అటాక్స్ అన్ని ఫెయిల్ అవుతున్నాయి. నేను ఈ బూట్స్ ని దోచుకున్నాను కదా, ఇక వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. చూడ్డానికే నేను తాబేలు, కానీ స్పీడ్ లో కుందేలు. కమాన్ కికో, ఇప్పుడు ఆ టాటాయిస్ మ్యాన్ ని మన వలలో పడేలా చేద్దాం. నీ ఆట ఇక్కడితో ముగిసింది టాటాయిస్ మ్యాన్. చివరిగా నేను వార్న్ చేస్తున్నాను, ఆ డైమండ్ బూట్స్ ని తిరిగిచ్చేసేయ్. అలాగా, నీకు ఈ డైమండ్ బూట్స్ కావాలా? అయితే సరే, వచ్చి తీసుకో. ముందు నీ షెల్ మాత్రమే స్ట్రాంగ్ గా ఉంది, కానీ ఇప్పుడు ఆ డైమండ్స్ బూట్ శక్తి వల్ల నీ కిక్ కూడా స్ట్రాంగ్ గా ఉంది. వీటిని ఓడగొట్టాలంటే మనం వేరే ఏదైనా ఆలోచించాలి. చూడ్డానికే నేను తాబేలు, కానీ స్పీడ్ లో కుందేలు. కికో, నన్ను ఎలాగైనా కాపాడు. ఆ టాటాయిస్ మ్యాన్ నాన్ స్టాప్ గా అటాక్ చేస్తున్నాడు. నా వల్ల కావడం లేదు. టాటాయిస్ మ్యాన్ షెల్ ఇంకా కాల్లే స్ట్రాంగ్, కానీ ఒరిజినల్ టాటాయిస్ లాగా వాడి కడుపు చాలా వీక్ గా ఉండాలి. ఇప్పుడు నేను నా స్పెషల్ కిక్ ని యూజ్ చేయాలనుకుంటాను.
నాన్న ఆశ ఉండొచ్చు, కానీ ఆశ నాన్ స్టాప్ గా దోశలు తినేలా ఉండకూడదు. మోసాలు చేస్తే, వేషాలు వేస్తే తర్వాత ఇలాంటి దోషాలే వస్తాయి. అంటే సౌర్ ఇప్పుడు ఏం చెప్పొస్తున్నారంటే నువ్వు ఎలా ఈ తాబేలు కూడా సిద్ధం చేసి దొంగతనానికి ఉపయోగించావో అదే విధంగా నువ్వు నీ తెలివితేటల్ని మంచి పద్ధతిలో ఉపయోగించుంటే ఈ డైమండ్ బూట్స్ దక్కించుకుని ఉండేవాడివి అంటున్నారు. మీకు బాగా తెలుసు కదా, మీ పాదాలకు నేను యాంక్లర్స్ ఫిక్స్ చేసి ఉంచాను. వాటిని నేను నా రిమోట్ కంట్రోల్తో ఇక్కడి నుంచే కంట్రోల్ చేస్తూ ఉంటాను. ఆ తర్వాత మీతో నేను ఏది కావాలనుకుంటే అది చేయించుకుంటాను. ఇప్పుడు మీరిద్దరూ ఏం చేయాలంటే ఒకరిని ఒకరు గుర్రాల్లా కాళ్లతో తన్నుకోవాలి. మాంటు మదారి మస్త్ కలందర్ రిమోట్ కంట్రోల్ తో చేస్తాడు జంతర్ మంతర్. అయ్యో టెంపో అన్నా, ఇంకా ఎంత టైం అవుతుందో చెప్పండి. అరటిపళ్ళ ట్రక్ ఇంకాసేపట్లో వస్తుంది. నేను నా ముద్దుల ఈ రంగనాథాన్ని రిపేర్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాను. మీరేమి దిగులు పడకండి. ఆ బనానా ట్రక్ సన్ సిటీ లోపలికి చేరే లోపలనే మనం అక్కడికి చేరుకుందాం. త్వరగా టెంపో అన్నా, మనం ఆ బనానా ట్రక్ ని ఎలాగైనా సరే కాపాడాలి. గుడ్ మార్నింగ్ మేయర్ అంకుల్. అవును, మీరెందుకు ఇంత టెన్షన్ గా ఉన్నారు? అదేమి లేదు కిక్కు, ఒక బనానా ట్రక్ డెలివరీ కోసం వెళుతున్నాం. కానీ ఆలోగా టెంపో అన్న కారు ఇబ్బంది పెట్టింది. బనానా? ఎక్కడా బనానా? ఆ బనానా నేనే మొత్తం తినేస్తాను. లేదయ్యా, అది నార్మల్ బనానా కాదు. అది వచ్చి ఏమిటంటే, ప్లీజ్ టెంపో అన్నా, ఇటువంటి పబ్లిక్ ప్లేసులు అటువంటి స్పెషల్ ఐటమ్స్ గురించి మాట్లాడకూడదు. కాసేపు ప్రశాంతంగా ఉండండి. ఇది స్పెషల్ బనానా? అయితే మనం దాన్ని ఒకే మాటలో చెప్పాలంటే ప్రెషియస్. ప్రెషియస్ కన్నా చాలా చాలా ప్రెషియస్, వెరీ వెరీ ప్రెషియస్. బనానా అని చెప్పగానే నాకు ఆకలి మొదలైంది. బనానా క్యాండీ తింటాను. చెప్పండి జట్పట్, ఏమిటి సమాచారం? మనం ఏరికోరి చేరుకోవాలనుకున్నదే ఇప్పుడు మనల్ని వెతుక్కుంటూ వస్తోంది. కాసేపట్లో మనం అంతా దాన్ని డైరెక్ట్ గా చూడబోతున్నాం. సౌర్ ఇప్పుడు ఏం చెప్పొస్తున్నారంటే ఎంతో స్పెషల్ అయిన బనానా ట్రక్ ఇంకా సేపట్లో సన్ సిటీకి వచ్చేస్తుందట. మనందరం వెంటనే బయలుదేరాలి. కానీ నాకు ఒక విషయం అర్థం కావట్లేదు. ఇది ఎలాంటి సీక్రెట్? ఎందుకు అందరూ ఇంత టెన్షన్ పడుతున్నారు? సారీ కికు, నేను అది ఈ ఓపెన్ ప్లేస్ లో చెప్పలేను. ఏదో సమస్యలా ఉంది. ఈ ట్రక్ ప్రమాదంలో ఉంది, వెంటనే వెళ్ళాలి. ఈ మంకీస్ చూసి నువ్వు ఎందుకు భయపడుతున్నావు? ఈ మంకీస్ నేను ఇంకో 2 సెకండ్స్ లో R7 డేంజర్ లైట్ బ్లింక్ అవుతోంది. సిగ్నల్ హైవే నుంచే వస్తోంది. అయ్యయ్యో, ఆ రోడ్ లోనే బనానా ట్రక్ వస్తూ ఉంది. ఇప్పుడు ఏం చెయ్యాలి? మేయర్ అంకుల్, ఆ ట్రక్ లో అంత స్పెషల్ అయిన బనానాస్ ఏమున్నాయి? ఎందుకు అందరూ ఇంత టెన్షన్ అవుతున్నారు? ఇప్పుడు దాన్ని ఒకే మాటలో చెప్పాలంటే వరీడ్. అది చెబితే ఇప్పుడు మీకు అర్థం కాదు. మనం ఇప్పుడు వెంటనే హైవేకి వెళ్ళి తీరాలి. అలా చెయ్యకపోతే మన సన్ సిటీ గవర్నమెంట్ బ్యాంక్ లాస్ అయిపోతుంది. కిక్కో ఇంకా సూపర్ స్పీడో ఉన్నంత వరకు సన్ సిటీకి ఏ ప్రమాదం కలగదు. నేను ఇప్పుడే సూపర్ స్పీడోని పిలుస్తాను. ఇక్కడ ఒక పెద్ద సమస్య. R7 నుంచి సూపర్ స్పీడో కార్ రావాలి.
సూపర్ స్పీడ్ హైవేలో ఏదో సమస్య అనుకుంటాను. మనం వెంటనే ఆ చోటికి వెళ్ళాలి. ఫార్ములా నంబర్ 55 ని అప్లై చేయి. ఎస్ బ్రో, ఇప్పుడే ఫార్ములా నంబర్ 55 ని యాక్టివేట్ చేస్తాను. అయ్యో, ఆ 3 బనానాలు కనపడకుండా పోయాయి. మేయర్ సార్, ఆ 3 బనానాల్ని 3 మంకీలు వచ్చి తీసుకుని ఎస్కేప్ అయిపోయాయి. ఏంటి? అయ్యయ్యో, ఇప్పుడు నేను ఏం చేయాలో అర్థం కావడం లేదే. మీరంకల్ మీరు టెన్షన్ అవ్వకండి. 3 బనానాసే కదా కనిపించకుండా పోయాయి, కానీ ఇక్కడ చాలా ఉన్నాయి కదా. డూడు, ఆ కనిపించకుండా పోయిన 3 బనానాలు ఉన్నాయే, అవి సాధారణమైన బనానాస్ కాదు. మీరు ఏమంటున్నారు మేయర్ అంకుల్? అందులో నా స్పెషల్ ఏముంది? అబ్బబ్బబ్బబ్బ, ఆ 3 బనానాస్ కూడా గోల్డ్ బనానాస్. వాటిని ఈ ఒరిజినల్ బనానాస్ తో సేఫ్ గా దాచిపెట్టి వాటిని మన సన్ సిటీ గవర్నమెంట్ బ్యాంక్ కి చేర్చాలని అనుకున్నాం. అవి పోయాయి. అయితే దాన్ని 2 మాటలు చెప్పాలంటే గోల్డెన్ బనానాసా? మీరు దిగులు పడకండి మేయర్ అంకుల్. నేను వెంటనే ఆ మంకీస్ ని ఫాలో చేసి గోల్డెన్ బనానాస్ ని తిరిగి తీసుకొస్తాను. పద సూపర్ స్పీడో. అవునవును, బయలుదేరదాం సూపర్ స్పీడో. మేము కూడా మీతో వస్తాం. కానీ కికో, ఆ మంకీస్ ఇప్పుడు ఏ డైరెక్షన్ లో వెళ్ళాయో మనం ఎలా తెలుసుకోగలం? డ్రైవర్ అంకుల్ ఒక విషయం చెప్పారు. ఆ మంకీస్ సైకిల్లో వచ్చాయంట. సూపర్ స్పీడో, అది సైకిల్ టైర్ మార్క్సే. దాన్ని ఫాలో చేయి. ఈ మార్క్స్ తో మనం ఆ మంకీస్ ని ఈజీగా కనిపెట్టొచ్చు. సూపర్ ఐడియా కికో. టైర్ యొక్క మార్క్స్ మనకు లభించాయి. ఇకపైన ఆ మంకీస్ తప్పించుకోవడం అస్సలు జరగదు. సూపర్ స్పీడో, అదుగా 3 మంకీస్. హలో మంకీస్, ఆ గోల్డెన్ బనానాస్ ని తిరిగి ఇవ్వండి. ఇలా దొంగిలించడం చాలా తప్పు. కికో, నువ్వు చెప్పేది వాళ్ళకి అర్థం కావడం లేదనుకుంటా. నువ్వు వాళ్ళకి మంకీ లాంగ్వేజ్ లో చెప్పు. సరే, నేను ట్రై చేసి చూస్తాను. ఓరి నాయనో, చెనక్కాయలు. ఆ చెనక్కాయలు బ్లాస్ట్ లో కాలి బూడిదైపోయి ఉంటుంది. డోడో, నువ్వు అనుకుంటున్నట్టు అవి వేరుశనగ పప్పు కాదు, పీనట్ రూపంలో ఉన్న ఒక బాంబ్. అదృష్టం కొద్దీ నువ్వు దాన్ని మింగలేదు, లేదంటే ఆ బాంబ్ బ్లాస్ట్ నీ కడుపులో జరిగుండేది. కికో, ఒకవేళ అవి రోబోటిక్ మంకీస్ అయి ఉంటాయా? రాకెట్ ఫైర్ చేయనా? వద్దు సూపర్ స్పీడో, అవి ఒరిజినల్ మంకీస్. ఎందుకంటే రోబోటిక్ మంకీస్ బనానాస్ ని తినవు, కానీ అవి తిన్నాయి కదా. ఆ తోల్ని డోడో మొహం మీద విసిరేసింది కదా. సూపర్ స్పీడో, ఈసారి మంకీస్ ని వదిలిపెట్టకు. ఇది సరైన సమయం. ఫార్ములా నంబర్ 333 ని అప్లై చేయి. ఇనిషియేటింగ్ ఫార్ములా నంబర్ 333. కికో, యాక్చువల్ గా నేను రిపేర్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. ఓకే సూపర్ స్పీడో, అంతవరకు ఆ మంకీస్ ని నేను ఫాలో చేస్తాను.
ఏంటి ఈ మంకీస్ నీళ్ళలో ఇలా వెళ్తున్నాయి? ఇందులో ఏదో విషయం ఉందనుకుంటా. ఈ మంకీస్ ని ఫాలో చేయాలంటే నేను కూడా నీళ్ళలో దుంకాలనుకుంటా. థ్యాంక్ యూ సూపర్ స్పీడో. త్వరగా ఆ మౌంటైన్ దగ్గరికి వెళ్ళు. ఆ 2 మంకీస్ ఆ చోటికే వెళ్ళాయి. ఆ 2 మంకీస్ ఇప్పుడు ఏవయ్యాయని తెలియలేదు. అవి ఎక్కడికి వెళ్ళుంటాయి? 3వ మంకీని నేను సన్ సిటీ స్టాచ్యూస్ పక్కన దాచి ఉంచాను. ఓకే, నువ్వు అక్కడికే వెళ్ళు. మనకొక లీడ్ దొరకచ్చు. మొట్టమొదటి మస్త్ కలందర్ రిమోట్ కంట్రోల్ తో చేస్తాను జంతర్ మంతర్. మీరు ఈ గోల్డెన్ అరటిపళ్ళైతే తీసుకొచ్చారు, కానీ చింపుని మీరు అక్కడే వాళ్ళ దగ్గరే వదిలేసి వచ్చారు కదా. ఆడు మంకీ అయినా బుద్ధి లేకుండా గాడిద లాంటి పని చేశాడు. అందుకు తగ్గ శిక్ష ఖచ్చితంగా పడి తీరుతుంది. మీకు బాగా తెలుసు కదా, మీ పాదాలకు నేను యాంక్లర్స్ ఫిక్స్ చేసి ఉంచాను. వాటిని నేను నా రిమోట్ కంట్రోల్ తో ఇక్కడి నుంచే కంట్రోల్ చేస్తూ ఉంటాను. ఆ తర్వాత మీతో నేను ఏది కావాలనుకుంటే అది చేయించుకుంటాను. ఇప్పుడు మీరిద్దరూ ఏం చేయాలంటే ఒకరిని ఒకరు గుర్రాల్లా కాళ్లతో తన్నుకోవాలి. మాంట్ మదారి మస్త్ కలందర్ రిమోట్ కంట్రోల్ తో చేస్తాడు జంతర్ మంతర్. ఇప్పుడు నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. సన్ సిటీకి వెళ్ళండి. సరైన సమయం చూసుకుని చింపుని అక్కడి నుంచి తీసుకురండి. మాంటు మదారి మస్త్ కలందర్ రిమోట్ కంట్రోల్ తో చేస్తాడు జంతర్ మంతర్. నాకు ఇప్పటి వరకు ఒక విషయం అర్థం కావట్లేదు. ఆ మంకీస్ ఎలా నీళ్ళలో అంత ఫాస్ట్ గా వెళ్ళాయి? దాని కాల్లో యాంక్లెట్ ఉందేంటి? అందులో మాంటో మడారి అని రాస్తుంది. కికో, నేను ఈ యాంక్లెట్ ని స్కాన్ చేశాను. అదేమి మామూలు యాంక్లెట్ కాదు. అదొక ఎలక్ట్రానిక్ కంట్రోలింగ్ డివైస్. రిమోట్ తో దాన్ని కంట్రోల్ చేసి ఈ మంకీస్ ని యూజ్ చేసి ఏ పనైనా చేయొచ్చు. అంటే మాంటో మడారి అనే ఒక వ్యక్తే ఈ మంకీస్ ని కంట్రోల్ చేసి వీటి ద్వారా దొంగిలిస్తున్నాడు. నువ్వు చెప్పిందంతా కరెక్టే, కానీ ఆ ఒరిజినల్ బనానాస్ మధ్యలో గోల్డెన్ బనానాస్ పెట్టిన విషయం ఆ మోటు మండారికి ఎలా తెలిసిందో అది నాకు అర్థం కావటం లేదు. నిజంగానే ఆ విషయం నాకు, టెంపో అన్నకి, జట్పట్ కి, ఆ తర్వాత ఆ ట్రక్ డ్రైవర్ కి మాత్రమే తెలుసు. వీళ్ళు చెప్పేదంటే కూడా పాయింట్ ఉంది. ఒకవేళ ఆ ట్రక్ డ్రైవర్ మంకీ మ్యాన్ అయి ఉంటాడా? అలా కూడా ఉండొచ్చు సూపర్ స్పీడో. త్వరగా రా, మనం వెళ్ళి వాటిని కనిపెడదాం. అంతవరకు మీరందరూ ఈ మంకీని చూసుకోండి. ఒకవేళ ఆ మాంటో మడారి దీన్ని కాపాడడం కోసం రావచ్చు. ఆ డ్రైవర్ని ఇప్పుడు ఎలా కనిపెట్టాలి? మనకి వాడింటి అడ్రస్ కూడా తెలియదే. కికో, సూపర్ స్పీడో, నాకు మీ సహాయం కావాలి. ఆ డ్రైవర్ ఎక్కడికో వెళ్ళిపోయాడు. 3 బంగారు అరటిపళ్ళు దొంగతనం జరిగిన తర్వాత అతని గురించి ఏ సమాచారం తెలియడం లేదు. కికో, ఒకవేళ మనం అనుమానించింది కరెక్ట్ అని అనుకుంటాను. నాకు తెలిసి ఆ డ్రైవరే మాంటూ మడార్ అనుకుంటాను. ఆ మంకీస్ న్యూస్ చేసి దొంగిలిస్తున్నాడు. చెక్ చేస్తేనే తెలుస్తుంది. మీకు ఆ డ్రైవర్ ఇల్లు తెలుసా? తెలుసు, అతను సన్ సిటీలో ఆ వైపే ఉంటున్నాడు. అయితే సరే,
మీరు మాతో పాటు వచ్చి వాడి ఇంటికి ఎలా వెళ్ళాలో చెప్పండి. అరే, ఈ ప్రత్యేకమైన మంకీతో నేను ఒక సెల్ఫీ తీసుకునే తీరాలి. ఏమి ఆశ్చర్యం, నా కెమెరా ఫ్లాష్ హఠాత్తుగా పవర్ఫుల్ అయిపోయింది. అరే ఏంటిది? ఈ మంకీస్ ఎలా ఇక్కడికి వచ్చుంటాయి? R7 డేంజర్ లైట్ బ్లింక్ అవుతోంది. సూపర్ స్పీడో తిరిగి వెళ్ళు. ఒక్క నిమిషం, ఈ టెంపోలో ఇక్కడ ఉండగా ఈ మూడో మంకీని మీరు తీసుకువెళ్ళడం కుదరదు. మనం అనుకుంటున్నట్టు ఇవి మామూలు మంకీస్ కాదు, భయంకరమైన మంకీస్ అనుకుంటాను. ఏమంటున్నారు? సార్ ఇప్పుడు క్లుప్తంగా ఏం చెప్తున్నారంటే ఇంకాసేపట్లో ఆయన చెయ్యి స్లిప్ అవుతుందట. అయిపోయింది కిక్కు. ఆ 2 మంకీస్ వచ్చి ఈ 3వ మంకీని తీసుకుని వెళ్ళిపోయాయి. ఈ డైరెక్షన్ లోనే వెళ్ళాయి. త్వరగా వెళ్ళి వాటిని పట్టుకో. వాటి సైకిల్ ఇక్కడే ఉంది కీకో, కానీ అవి ఎక్కడికి వెళ్ళుంటాయి? ఈసారి ఖచ్చితంగా వాటిని ఫాలో చేసి వెళ్తాను. ఎక్కడంతా అవి కాళ్ళు పెట్టి వెళ్ళాయో అక్కడంతా నేను కాళ్ళు పెట్టి వెళ్తాను. సూపర్ స్పీడు, నువ్వు ఫార్ములా నెంబర్ 555 ని అప్లై చేయి. సైజ్ లో చిన్నదై నా షోల్డర్ కి వచ్చేసాయి. అరే ఇదొక ట్యూబు. ఇప్పుడే నాకు అర్థమవుతోంది, ఆ మంకీస్ నీళ్ళలో వెళ్ళలేదు, ఈ ట్యూబ్ మీదే వెళ్ళాయి. అలాగే నాకు కూడా సంతోషంగా ఒక హగ్ ఇవ్వొచ్చుగా. మిమ్మల్ని యూజ్ చేసి ఎవరో దొంగిలిస్తున్నారో నాకు తెలుసు. ఆ వ్యక్తి ఎవరో మీరు నాతో చెప్తే నేను వాడిని చూసుకుంటాను. ఆపండి, ముందు వీటి హ్యాంక్లెట్స్ ని నేను కట్ చేస్తాను. కానీ అంత త్వరగా ఇవి కట్టేలా అనిపించట్లేదే.
ముందు మనం వీటి రిమోట్ ని కనిపెట్టాలి. ఇప్పుడు మనం ఆ రిమోట్ ని కనిపెట్టాలంటే దాన్ని పెట్టుకునే వ్యక్తిని కనిపెట్టాలి. వాడే ఆ రిమోట్ ద్వారా వీళ్ళ ముగ్గురిని కంట్రోల్ చేస్తున్నాడు. మీరు ముగ్గురు ఎక్కడుంటారు? మన అనుమానం కరెక్ట్ అని అనుకుంటాను కికో. ఈ డ్రైవరే మంకీస్ ని యూజ్ చేసి ఇలాంటి దొంగతనాలు చేస్తున్నాడు. ఇక్కడికి వచ్చి ప్రశాంతంగా నిద్రపోతున్నాడు చూడు. ఈయన పడుకున్నట్టు నాకు కనిపించట్లేదు, మూర్ఛపోయినట్టున్నారు. అలాగా? అది కూడా ఇప్పుడు తెలిసిపోతుంది. నన్ను వదిలే, నన్ను వదిలే. డ్రైవర్ అంకుల్ రిలాక్స్ అవ్వండి, నేను కిక్కో. అవును, మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు? ముందు అది చెప్పండి. తెలీదు కీకో, ఎవరు నా కళ్ళకు గంతలు కట్టి ఇక్కడికి తీసుకొచ్చి పడేశారు. వాళ్ళ మొహాన్ని చూడలేకపోయాను. కికో, ఇతనే మాటు మడారి అని నాకు అనిపిస్తోంది. మనల్ని చూడగానే ఇతను అబద్ధం చెప్తున్నాడు. మనం ఒక పని చేద్దాం, అందరినీ తీసుకుని సన్ సిటీకి వెళ్ళిపోదాం. అక్కడికి వెళ్ళి ఆలోచించుకుందాం. నాకెందుకు ఒక డౌట్ కిక్కు, ఈ డ్రైవరే మోటు మండారి అయ్యుండాలి. ఆ గోల్డెన్ బనానా ఇతని దగ్గరే ఉంటుందని అనుకుంటున్నాను. ఇప్పుడు అన్ని విషయాలు తెలుస్తాయి మేయర్ అంకుల్. కమాన్ సూపర్ స్పీడో, ఫార్ములా నంబర్ 888. నేను ఆ రిమోట్ నుంచి వచ్చే రేస్ ని ట్రేస్ చేశాను కికో. అలాగే ఒక సిగ్నల్ ని రెడీ చేశాను. దాన్ని సెండ్ చేయగానే ఆ రిమోట్ ఎక్కడున్నా సరే ఆటోమేటిక్ గా అది వైబ్రేట్ అవ్వడం ప్రారంభిస్తుంది. అండ్ ఎవరి దగ్గర ఆ రిమోట్ కంట్రోల్ ఉందో వాడే ఒరిజినల్ మాంటు మడారి. సిగ్నల్ పంపించడం ఆపు సూపర్ స్పీడో. నిజమైన మోంటూ మడారి ఎవరో తెలిసిపోయింది. వాడే డ్రైవర్ అంకుల్ ని కిడ్నాప్ చేసి వాడి గొడౌన్ లో బంధించాడు. మనం ఆయన్ని చూసి ఆయనే మోంటూ మడారి అని అనుకున్నాం. భలే ఒప్పుకోవాల్సిందే సూపర్ స్పీడో అండ్ కికో. మీ ఇద్దరి తెలివితేటలు ఎంతో అమోఘం. నేను ఈ 3 మంకీస్ ని ఈ రిమోట్ కంట్రోల్ తో కంట్రోల్ చేసి అంతా దోచుకుందాం అనుకున్నాను. తర్వాత గొప్పవాణ్ణి అయిపోదాం అనుకున్నాను. కానీ ఇప్పుడు నీ అతి తెలివితేటలకు శిక్ష ఈ మొత్తం సన్ సిటీకే పడుతుంది. మోంటు మదారి మస్త్ కలందర్ రిమోట్ కంట్రోల్ తో చేస్తాడు జంతర్ మంతర్. మీరంతా చూస్తూ ఉండండి. ఇప్పుడు నేను ఈ 3 మంకీస్ తో ఈ సన్ సిటీలో ఎలా అల్లకల్లోలం సృష్టిస్తానో. ఆ 3 మంకీస్ యాక్టివేట్ అయ్యే లోపల నేను ఆ రిమోట్ ని విరక్కొట్టాలి. ఇప్పుడు నేను నా స్పెషల్ కిక్ ని యూజ్ చేసే సమయం వచ్చింది. ఇంతకాలం మంకీస్ తో మాకు చూపించే విద్య ఇకపైన నీకంతా మధ్య, ఆ తర్వాత మిథ్య. అంటే సారీ, ఇప్పుడు ఏం చెప్పొస్తున్నారంటే యు ఆర్ అండర్ అరెస్ట్. నాకొక్క విషయం అర్థం కావట్లేదు, ఇవన్నీ ఎవరు చేస్తున్నారు? నేనే, అంటే ద కార్ క్వీన్. కార్ క్వీన్ ట్యాప్ తో అటాక్ చేస్తే ఏ కార్ అయినా కంట్రోల్ లోకి వచ్చేస్తుంది. హలో ఫ్రెండ్స్, మీట్ మై ఫ్రెండ్ ఎం ఉన్ని కృష్ణ. అద్భుతం టెంపో అన్న, మీ కార్ చాలా అమేజింగ్ గా ఉంది. కరెక్ట్ గా చెప్పావు కికో. తన గురించి ఒక మాటలో చెప్పాలంటే ఫెంటాస్టిక్. ఫెంటాస్టిక్ కన్నా చాలా పెద్ద ఫెంటాస్టిక్. వెరీ వెరీ ఫెంటాస్టిక్. ఈ సంతోషాన్ని జరుపుకోవడానికి
అయ్య బాబోయ్ టెంపో అన్న, మీరు మీ గ్యారేజ్ లో ఉండే పాత కారుకి కొత్తగా ప్రాణం పోశారు. సూపర్. అయ్యో మేయర్ సార్, దీని కారు అని చెప్పకండి, ఎం ఉన్ని కృష్ణ అని చెప్పండి. ముందుగా ఇతను నా గ్రేట్ గ్రాండ్ ఫాదర్ దగ్గర ఉండేవాడు. ఇతను నా చేతిలోకి రాగానే నేను మాడిఫై చేసేశాను. ఇప్పుడు వీడిని నేను చాలా బాగా మాడిఫై చేసేశాను, స్పీడ్ గా వెళ్లేలా చేశాను. ఈ ఎం ఉన్ని కృష్ణ వల్ల ఒకానొకప్పుడు మా గ్రేట్ గ్రాండ్ ఫాదర్ రేసింగ్ ఛాంపియన్ గా ఉండేవాడు. టెంపో అన్న, మీరు ఈ రేస్ లో పార్టిసిపేట్ చేయబోతున్నారా? ఏమిటలా అడిగేశావు? తప్పకుండా పార్టిసిపేట్ చేస్తాను. నేను కూడా నా గ్రేట్ గ్రాండ్ ఫాదర్ లాగా రేసింగ్ ఛాంపియన్ అయిపోతాను. దానికి ముందుగా నేను మీ అందరినీ దీంట్లో టెస్ట్ రైడ్ తీసుకువెళతాను. అయ్యో ఆగండి ఆగండి, స్టాప్. నా ఎం ఉన్ని కృష్ణకి దెబ్బ తగులుతుంది. స్టాప్ స్టాప్. మిమ్మల్ని నేను ఓడించేశాను. ఇంకా టెంపో అని కూడా భయపెట్టేశాను. టోనీ, నువ్వు టెంపో అన్నతో ఇలా ఎగతాళిగా మాట్లాడడం చాలా తప్పు. కరెక్ట్. మనకంటే వయసులో పెద్దవాళ్ళని అనవసరంగా ఇలా ఎగతాళి చేసేవాళ్ళని వన్ వర్డ్ లో చెప్పాలంటే బ్యాడ్ హ్యాబిట్. బ్యాడ్ కన్నా చాలా మోసమైన బ్యాడ్ హ్యాబిట్. వెరీ వెరీ బ్యాడ్ హ్యాబిట్. నేనేమైనా కొంచెం తింటాను. నువ్వు కొంచెం ఆలోచించి చూడు టోనీ. నువ్వు గనక సైకిల్ కి బ్రేక్ వేయకుండా ఉంటే ఏవై ఉండేది? రిలాక్స్ టెంపో అన్నా, నేను బ్రేక్ వేయకుండా ఎలా ఉంటాను? చూడండి, ఇది నా బ్రాండ్ న్యూ సైకిల్. ఇదేమి పాతకాలపు ఎందుకు పనికిరాని కార్ కాదు. ఇది చూడడానికి ఇలా ఉంటుంది. నడిపి చూడండి, దూసుకెళ్తుంది. ఏంట్రా బాబు ఇది? నువ్వు అసలు ఏం చెబుతున్నావు? సరే, నువ్వు ఆ విషయం తెలుసుకో. ఈ ఉన్ని కృష్ణ సాయంతో నా గ్రేట్ గ్రాండ్ ఫాదర్ ఎన్ని రేసులు గెలిచారో తెలుసునా? నిజమే, గెలిచుండొచ్చు, కానీ అది ఎప్పుడో గెలిచిందై ఉండొచ్చు. కానీ ఇప్పుడు నేను నా సైకిల్ తోనే మీ కార్ ని చాలా తేలిగ్గా ఓడించేయగలను. మీరేమంటారు? రేస్ పెట్టుకుందామా? ఏమిటి, నాతోనేనా? తప్పకుండా పెట్టుకుందాం. ఇదిగో చూడు, నేను నీకో విషయం చెబుతాను, విను. నా ఎం ఉన్ని కృష్ణ ఒకప్పుడు ఛాంపియన్ గా ఉండేవాడు, ఇప్పుడు కూడా ఛాంపియన్ గానే ఉంటాడు. దాన్ని వదిలేయండి టెంపో అన్న. వాడు చెప్పే విషయాలు మీరెందుకంత సీరియస్ గా తీసుకుంటారు? సారీ కికో, ఈ రోజు ఆ రేసు జరిగే తీరుతుంది. టోనీ ఈ రోజు నా గ్రేట్ గ్రాండ్ ఫాదర్ కార్ ని ఎగతాళి చేశాడు తెలుసా? అది చాలా పెద్ద తప్పు. టెంపో అన్నయ్య చెప్పేది కరెక్టే. మిగతా వాళ్ళకి పాఠం నేర్పించాలంటే కొన్నిసార్లు వాళ్ళని ఓడించాల్సి వస్తుంది. సరే రండి, మనందరం ఈసారి టెంపో అన్నయ్యకి హెల్ప్ చేద్దాం. సరే, నేనే చూస్తాను టెంపోని కానీ ఎలా స్టార్ట్ చేస్తారా అని. ఈ కార్ని స్టార్ట్ చేయడానికి ఆయన చాలా కష్టపడతారు. ఆ తర్వాత నేను ఈ రేసులో చాలా తేలిగ్గా గెలిచేస్తాను. చూడండి, జాగ్రత్తగా వినండి. సన్ సిటీ బయట ఒక పెద్ద నది ఉంది. దానిపైన ఒక బ్రిడ్జ్ ఉంది. దానికి ముందుగా ఎవరైతే చేరుకుంటారో ఈ రేసులో వాళ్లే గెలిచినట్టు అర్థం. ఆన్ యువర్ మార్క్, గెట్ సెట్, గో. అయ్యయ్యో, ఏమైందో తెలియడం లేదే. నా ఎం ఉన్ని కృష్ణ స్టార్ట్ అవ్వడం లేదే. టెంపో అన్న ఎప్పుడంతా కార్ స్టార్ట్ చేస్తున్నారో అప్పుడంతా విపరీతంగా పోహొస్తోంది. ఏంటో చూడాలి. ఇలా చూసారా టెంపో అన్న, ఎవరో మీ కార్ సైలెన్సర్ లో దీన్ని పెట్టారు. ఏమిటయ్యా ఇది? ఎవరు ఈ పని చేసి ఉంటారు? ఒకవేళ టోనీ చేసి ఉంటాడా? నా ఎం ఉన్ని కృష్ణ స్టార్ట్ అయ్యాడు. నాయను, టెంపోనే కారు స్పీడ్ గా వస్తున్నట్టుంది. కాబట్టి నేను ఇప్పుడు ఫుల్ స్పీడ్ లో ముందుకు వెళ్ళాలి. లేకపోతే నేను ఈ రేసులో ఓడిపోతాను.
థ్యాంక్ యూ కికో. నీ కారణంగా నేను ఈ రేసులో ఈజీగా గెలిచేలా ఉన్నాను. కార్ క్వీన్ నేను ఇక్కడ ఉండగా ఏ కికో అయినా సరే ఈ రేస్ ని గెలుచుకోలేడు. కార్ క్వీన్ ట్యాప్ తో అటాక్ చేస్తుంది. ఏ కార్ అయినా కంట్రోల్లోకి వచ్చేస్తుంది. నా ట్యాబ్ సహాయంతో ఏ కార్ ఫోటోని క్లిక్ చేసినా సరే ఆ కార్ నా కంట్రోల్లోకి వచ్చేస్తుంది. ఇప్పుడు ఇక టెంపో అన్న కార్ కూడా అంతే. ఇప్పుడు తన కార్ ని నా ట్యాబ్ తో కంట్రోల్ చేసేస్తాను. కార్ క్వీన్ ట్యాబ్ తోటి అటాక్ చేస్తే ఏ కార్ అయినా సరే కంట్రోల్లోకి వచ్చేస్తుంది. అయ్యయ్యో, నా ఈ ఉన్ని కృష్ణ హఠాత్తుగా ఎలా రివర్స్ గడికి మారాడు? టెంపో అన్నా బ్రేక్ వేయండి. అయ్యయ్యో, నేను ఇప్పుడు బ్రేక్ వెయ్యలేకపోతున్నాను కిక్కో. ఇది నా కంట్రోల్లో లేదు. దీన్ని కారు అని అనొద్దు, ఉన్ని కృష్ణ అని అను. అయ్యయ్యో, ఉన్ని కృష్ణ ఆగు. టెంపో అన్న గ్రేట్ గ్రాండ్ ఫాదర్ మీద ఒట్టేసి చెబుతున్నాను, ఆగు. ఇది కేవలం ప్రారంభం మాత్రమే. తర్వాత ఏం జరుగుతుందో మీరే చూస్తారుగా. కార్ క్వీన్ ట్యాప్ తో అటాక్ చేస్తే ఏ కార్ అయినా కంట్రోల్లోకి వచ్చేస్తుంది. టెంపో అన్న త్వరగా మీ కార్ ఇంజిన్ ఆఫ్ చేయండి. ఎవరో దూరం నుంచి ఈ కార్ ని ఆపరేట్ చేస్తున్నారని నాకు అనిపిస్తోంది. అయ్యయ్యో, ఇది కారు కాదు. కృష్ణన్ ముందు నీకు నా పవర్ ని చూపిస్తాను. ఆ తర్వాత నేను ఎందుకోసం ఇక్కడికి వచ్చానో అవన్నీ పూర్తి చేస్తాను. కార్ క్వీన్ ట్యాప్ తో అటాక్ చేస్తే ఏ కార్ అయినా కంట్రోల్లోకి వచ్చేస్తుంది. R7 డేంజర్ లైట్ బ్లింక్ అవుతోంది. అయితే ఏదో సమస్య. ఇక్కడ ఒక పెద్ద సమస్య. R7 నుంచి సూపర్ స్పీడ్ కార్ రావాలి. సూపర్ స్పీడ్ త్వరగా మన ఫ్రెండ్స్ ని కాపాడాలంటే ఫార్ములా నెంబర్ 444 ని అప్లై చేయి. ఓకే డూడ్, యాక్టివేటింగ్ ఫార్ములా నంబర్ 444. నేను గెలిచాను గెలిచాను గెలిచాను. భలే గెలిచాను. R7 డేంజర్ లైట్ మళ్ళీ బ్లింక్ అవుతోంది. అది సన్సిటీ డైరెక్షన్ ని చూపిస్తోంది. రా బడి. అరే, ఏమిటి బస్సు తిరగనంటుంది? బ్రేక్ కూడా వేయలేకపోతున్నానే. కేకు సూపర్ స్పీడ్ కలిసి యాక్సిడెంట్ ని ఎలా ఆపుతారో చూద్దాం. కార్ క్వీన్ ట్యాప్ తో అటాక్ చేస్తే అన్ని కార్లు కంట్రోల్లోకి వచ్చేస్తాయి. సూపర్ స్పీడ్, ఆ స్కూల్ బస్ ఇంకా ట్రక్ ఎప్పుడైనా గుద్దుకోవచ్చు. త్వరగా ఫార్ములా నంబర్ 22. ఓకే కికో, ఇనిషియేటింగ్ ఫార్ములా నంబర్ 22.
ఒక్క విషయం అర్థం కావట్లేదు. ఇవన్నీ ఎవరు చేస్తున్నారు? నేనే, అంటే ద కార్ క్వీన్. కార్ క్వీన్ ట్యాప్ తో అటాక్ చేస్తే ఏ కార్ అయినా కంట్రోల్ లోకి వచ్చేస్తుంది. ఓరి నాయనో! ఆ కార్లన్నీ తనంతట తానుగా మూవ్ అవుతున్నాయేంటి? ఇలా చూడండి కార్ క్వీన్, ఇలా కార్లన్నిటినీ కంట్రోల్ చేసి ఇబ్బంది పెట్టడం చాలా పెద్ద తప్పు. ప్లీజ్ మీరు అలా చెయ్యొద్దు. అలాగా బంగారం, ఇంతుండి నాకే వార్నింగ్ ఇస్తున్నావా? కానీ నేను ఇప్పుడిప్పుడే నా గేమ్ ని స్టార్ట్ చేశాను బంగారం. కార్ క్వీన్ చేసే పనుందే, దాన్ని వన్ వర్డ్ లో చెప్పాలంటే అన్బిలీవబుల్. కీకో, సడన్ గా ఏర్పడిన ఈ దాడి వల్ల నా సిస్టమ్ అంతా హ్యాంగ్ అయింది. టోటల్ గా రిపేర్ అవడానికి కొంచెం టైం పట్టేలా ఉంది. ఏదో ఒకటి చేయి, నన్ను ఎలాగైనా సరే ఈ అటాక్ బార్ నుంచి కాపాడు. సూపర్ స్పీడ్ ఫార్ములా నంబర్ 7. ఐ యామ్ ఫిట్ అండ్ ఫైన్ కీకో. నా సిస్టమ్ ఇప్పుడు పర్ఫెక్ట్ గా ఉంది. కార్ క్వీన్, నువ్వెందుకు ఇలా చేస్తున్నావు? నీకిప్పుడు ఏం కావాలి? నేను కోరుకున్నది ఏంటంటే నువ్వు సూపర్ స్పీడో ఈ సన్ సిటీని వదిలి వెళ్ళిపోవాలి. అవును, దీనికి ఏమిటి కారణం? నేను కికో సన్ సిటీని వదిలి ఎందుకు అసలు బయటికి వెళ్ళాలి? ఎందుకంటే మీ ఇద్దరి వల్లే మా అంకుల్ ఫ్రీజో సన్ సిటీని వదిలి వెళ్ళాల్సి వచ్చింది. ఓ, నువ్వు ఫ్రీజో కజిన్ సిస్టర్ వా? ఇలా చూడు కార్ క్వీన్, ఫ్రీజో చాలా పెద్ద తప్పు చేశాడు. అందుకే మేము వాడిని పట్టుకుని జైలుకి పంపించేశాం. సరే ఓకే, నేనే తప్పుగా పని చేస్తున్నాను. ధైర్యం ఉంటే నన్ను పట్టుకో చూద్దాం. ఇకపైన నేను దాడి చేయకూడదని నువ్వు అనుకుంటే గనక ఇప్పుడే నువ్వు సూపర్ స్పీడ్ ఈ సన్ సిటీని వదిలిపెట్టి వెళ్ళిపోండి. ఒకవేళ మేము వెళ్ళము అంటే అప్పుడు? అయితే దీని ఫలితాన్ని సన్ సిటీ అంతా అనుభవించాల్సిందే. కార్ క్వీన్ ట్యాప్ తో అటాక్ చేస్తే అన్ని కార్లు కంట్రోల్లోకి వచ్చేస్తాయి. కికో, ఇన్ని కార్స్ ని ఒకేసారి ఆపడం అంటే అది జరగని పని. దీనికి ఇంకేదైనా మార్గాన్ని చూడాల్సిందే. నేను దాని గురించి ఆలోచిస్తున్నాను. సూపర్ స్పీడ్ ఫార్ములా నంబర్ 66. గ్రేట్ ఐడియా కికో. ఫార్ములా 66 ని యాక్టివేట్ చేసి అన్ని వెహికల్స్ ని మ్యాగ్నటైజ్ చేస్తాను. అప్పుడే ఈ వెహికల్స్ అన్ని రన్ అవ్వకుండా ఒకదానికొకటి అతుక్కుంటాయి. కికో, కార్ క్వీన్ తన సిస్టమ్ తో నన్ను హ్యాక్ చేసింది. నా సిస్టమ్ కంట్రోల్ అంతా ఇప్పుడు తన చేతుల్లో ఉంది. సూపర్ స్పీడ్, ఇప్పుడు నేను నిన్ను కాపాడాలంటే R7 లోపలికి రోల్ చేయాలి. లేదు కికో, నా కంట్రోల్ అంతా ఆ కార్ క్వీన్ దగ్గర ఉన్నంత వరకు నేను అసలు ఏమీ చేయలేను. ఇలా కంటిన్యూస్ గా పని చేయటం వల్ల నాకు బాగా ఆకలేసేస్తోంది. నేను పని చేస్తాను. సూపర్ స్పీడోని ఆటో డిస్ట్రాక్షన్ మోడ్ లో పెట్టేసి ఏదో ఒకటి తినొస్తాను. తినొచ్చిన తర్వాత కేకో పని పడతాను. నువ్వెందుకని నన్ను ఇంకా ఫాలో అవుతూనే ఉన్నావు? నీకేమైనా గాయాలవుతాయి. ఇలాంటి ఇబ్బంది సమయంలో ఫ్రెండ్ ని వదిలేసి వెళ్ళడం చాలా పెద్ద తప్పు. నేను ఎప్పుడు నిన్ను ఒంటరిగా వదలను. నీ దగ్గర ఒక రీసెట్ బటన్ ఉంది చూసావా? దాన్ని ఒకసారి క్లిక్ చేస్తే చాలు, నీ సిస్టమ్ ఆఫ్ అయి మళ్ళీ ఆన్ అవుతుంది. అలా ఒకసారి స్విచ్ ఆఫ్ చేసి ఆన్ చేసేటప్పుడు ఆ కార్ క్వీన్ నేను కంట్రోల్ చేయలేకపోతుంది. ఐడియా బాగానే ఉంది కికో, ఒకసారి ట్రై చేస్తే బెటర్. త్వరగా ఏదో ఒకటి చేయి కికో. ఈసారి కానీ నేను నేలను గుద్దుకుంటే తర్వాత నా ఆటో రిపేర్ సిస్టమ్ కూడా హ్యాంగ్ అయిపోతుంది. డోంట్ వరీ సూపర్ స్పీడో, నేను ఉన్నంత వరకు నీకు ఏవీ కాదు. థ్యాంక్ యూ కికో, నీ ఐడియా బాగా వర్కౌట్ అయ్యింది.
ఇప్పుడు నేను కార్స్ క్వీన్ కంట్రోల్ లో అస్సలు లేను. నా కంట్రోల్ ప్రొటెక్షన్ సిస్టమ్ కూడా నేను ఆన్ చేసి ఉంచాను. ఇకపై నన్ను ఎవరు కంట్రోల్ చేయడం అస్సలు వీలు కాదు. అదంతా కరెక్టే సూపర్ స్పీడో, కానీ నాకు ఇప్పుడు ఏమనిపిస్తోందంటే సన్ సిటీ మంచి కోసం మనం ఇద్దరు ఇక్కడి నుంచి వెళ్ళిపోవడమే మంచిది. ఎందుకంటే కార్ క్వీన్ నేను కంట్రోల్ చేయలేదు, ఎందుకంటే మిగతా బండ్లు ఇక్కడేగా ఉన్నాయి. అలా చూడు, ఆల్రెడీ తను సన్ సిటీని నాశనం చేసేసింది. సూపర్ స్పీడో, నువ్వు నా కంట్రోల్ నుంచి తప్పించుకున్నావు. అయినా కూడా ఇక్కడ ఇంకా చాలా కార్లు ఉన్నాయి కదా. ఇప్పుడు చెప్పండి, మీరిద్దరూ ఏం నిర్ణయించుకున్నారు? మేము సన్ సిటీని వదిలి వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నాం. వెళ్దామా కీకో? ఇంతవరకు వీళ్ళ వల్ల ఎంతో మంది సన్ సిటీని వదిలి వెళ్ళిపోయారు, కానీ ఈ రోజు నేను ఈ ఇద్దరిని సన్ సిటీ నుంచి తరిమి కొడతాను. కార్ పిన్ ట్యాబ్ తో అటాక్ చేస్తే అన్ని కార్లు కంట్రోల్ లోకి వచ్చేస్తాయి. ఎందుకు ఈ కొండ పైకొచ్చారు? ఇది కూడా సన్ సిటీ ఏరియా అని మీకు తెలీదా? మీరు ఖచ్చితంగా ఈ టోటల్ సన్ సిటీని వదిలి వెళ్ళాలి. ఒకవేళ మేము వెళ్ళకపోతే? ఇప్పటికీ పొగరుగానే మాట్లాడుతున్నాం. నేనేం చేస్తానో చూడు. సూపర్ స్పీడో, ఫార్ములా నంబర్ 65. ఓకే డూడ్. ఆ ట్రక్కే నీకున్న చివరి ఆయుధం అనుకుంటాను. ఇప్పుడు నువ్వేం చేయబోతున్నావు కార్స్ క్వీన్? నేను సూపర్ స్పీడో సన్ సిటీని వదిలిపెట్టి ఎప్పుడు బయటికి వెళ్ళము. ఎందుకు నిన్ను ఇంత దూరానికి తీసుకొచ్చాను తెలుసా? ఎందుకంటే బండ్లేని ఆయుధాలు. కానీ ఈ కొండ ప్రదేశంలో నువ్వు వెతికినా నీకు బండ్లు దొరకవు. మీరిద్దరూ నన్ను తింగరదాన్నని అనుకుంటున్నారా? ఈ కొండ మీద మీకు కార్లేవి కనిపించకపోవచ్చు, కానీ కొండ పక్కన ఉన్నటువంటి ఆ దారిలో చాలా కార్లు ఉన్నాయి. వాటన్నిటిని పార్క్ చేసిన తర్వాతే నేను ఇక్కడికి మీ దగ్గరికి వచ్చాను. ఎందుకంటే ప్రతిరోజు మధ్యాహ్నం 3 గంటలకి కొత్త కార్లన్నిటిని ఫ్యాక్టరీ నుంచి షోరూమ్ వరకు తీసుకువెళ్తారు. అదిగో నా ఆయుధాలు వచ్చేసాయి. కార్ క్వీన్ ట్యాబ్ తో అటాక్ చేస్తుంది. అన్ని కార్లు కంట్రోల్లోకి వచ్చేసాయి. కార్ క్వీన్ ఒరిజినల్ అటాక్ ఏంటో ఇప్పుడు మీరు చూస్తారు. బడి, ఆ మాస్టర్ కార్ ని మనం త్వరగా డిస్ట్రాయ్ చేయాలి, అర్థమైందా? ఫార్ములా నంబర్ 11. షూర్ కికో. ఫార్ములా 11 ని యాక్టివేట్ చేసి ఆ మాన్స్టర్ కార్ ని తుక్కుగా నాశనం చేస్తాను. కికో, ఈ మాన్స్టర్ కార్ వెయిట్ చాలా హెవీగా అనిపిస్తోంది. నా టోటల్ సిస్టమ్ ఇప్పుడు హ్యాంగ్ అయిపోయింది. ముందు ఇక్కడి నుంచి ఎస్కేప్ అవుదాం, తర్వాత మనం ఏదైనా ఆలోచిద్దాం. ఈ రోజు నేను మీ ఇద్దరిని ఈ సన్ సిటీ నుంచి మాత్రమే కాదు, ఈ లోకం నుంచి దూరం పంపించేస్తాను. కార్ క్వీన్ ట్యాబ్ తో అటాక్ చేస్తే కార్లన్నీ కంట్రోల్లోకి వచ్చేస్తాయి. ఇది ఒక డెడ్ ఎండ్ కికో. ఇప్పుడు ఏం చేద్దాం? ఒక్క మార్గం మాత్రమే ఉంది. మనం ఆ కార్ క్వీన్ ట్యాబ్ ని డిస్ట్రాయ్ చేయాలి. అదున్న వల్లే అది అన్ని బండ్లని కంట్రోల్ చేస్తోంది. ఇక 2 నిమిషాల్లో నేను సూపర్ స్పీడోని డబ్బా కట్ చేసేస్తాను.
రాను రాను పరిస్థితి దారుణంగా మారిపోతోంది. ఇక నుంచి నేను ఒక్క ఇంచు కూడా ముందు కదలేకపోతున్నాను. ఇంకో 2-3 సార్లు వాళ్ళు నన్ను ఢీ కొట్టారంటే ఇక టోటల్ గా బ్లాస్ట్ అయిపోతాను. ఇప్పుడు నేను నా స్పెషల్ కిక్ ని యూస్ చేసే సమయం వచ్చింది. సూపర్ స్పీడో ఫార్ములా నంబర్ 25. ఆ ట్యాబ్ బ్యాటరీతో నెగిటివ్ పంపించాలి, అక్కడ పంపిస్తాను. కాస్త రెడీగా ఉండు అప్పుడు. అంటే సార్ ఇప్పుడు ఏం చెప్పొస్తున్నారంటే యు ఆర్ అండర్ అరెస్ట్.